డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దామచర్ల నాగశక్తిలత, అనీషా, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు నిడమానూరి పావని, గోరంట్ల అనురాధ, షేక్ ఆరీఫా, బెజవాడ మురళి పాల్గొన్నారు. मंदेना ये गाड़ी रख ले को बैठ लो मिनिस्टर जोड़ा కొత్త మార్కెట్ ఎట్లా పెట్టు ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అంతకుముందు కూడా చాలా పంచున్నాము. వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక 50 ఈరోజు ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ తరపున చేస్తూ ఉంటాం. ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరం ఉన్నా అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున మన వాళ్ళందరూ కలిపి ఈరోజు ఒక 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది అడుగుతున్నారు, అమ్మ మాకు బండ్లకి ఇబ్బంది పడుతున్నాం, కూరగాయల కింద అమ్ముకుంటున్నాం, లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది, బండ్లు కావాలన్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేసాము. ఒక 50 మంది వచ్చారు. ప్రస్తుతానికి 50 మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 50 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 50 బండ్లు ఇస్తూ ఉన్నాము. అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది. అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి,
ఇలా ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. డీజే ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే తోపుడు బండ్లు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి నుంచి మాకు దాదాపు 125 అప్లికేషన్ రావడం జరిగింది. కానీ ఆ 125 అప్లికేషన్లో ఎవరైతే సీరియల్ ఆర్డర్లో ఇచ్చుకున్నారో దాన్ని బట్టి మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి బండి అవసరం ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు మొదటి 50 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిరు వ్యాపారులకి ఎక్కడైతే ఈ బండి అవసరం ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా డీజేఆర్ ట్రస్ట్ తరపున మరిన్ని బండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ట్రస్ట్ తరపున బండ్లు పంచడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఒక 150 బండ్లు పంచామండి. ఒక 200 గొడుగులు ఇచ్చాము. గొడుగులు ఇవాళ చెప్పులు కుట్టేవాళ్ళు అందరూ ఆ గొడుగుల కింద ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ ఎండకు మాడిపోతూ ఉన్నారు. అలాంటిది ఏం జరగకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అని ఈ డీజేఆర్ ట్రస్ట్ తరపున ఇవాళ ఎలక్షన్ల కోసమని కాదండి, ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ఇదే విధంగా లైఫ్ లాంగ్ కొనసాగిస్తాము. ఈ ట్రస్ట్ని ఇలాగే తీసుకెళ్తాం. బీదాళ్ళందరికీ ఏది అవసరమో వీల్ చైర్లు కానీ ఉట్టి బండ్లే కాదండి, అన్నీ ఇచ్చేసి కూడా అందరికీ సహాయం చేసి మంచి అభివృద్ధి జనార్దన్ గారి పేరు ఆయనకి ఎలాంటి పేరుందో ఆ పేరుని ఇంకా కూడా గొప్పగా చేస్తామని నమ్ముతున్నాం.